అందరికీ జై శ్రీరామ్. 2023 డిసెంబర్ 9 తారీఖు నాడు, అంటే అక్షరాల ఇక 2024 వచ్చే సమయంలో తెలంగాణలో ఎన్నికలు రావడం జరిగింది. అందులో 6 గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకంలో ఫ్రీ బస్సు, 2500, 200 యూనిట్ల కరెంటు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, ఇలా చాలా రకాల కేటగిరీలు దీని కింద వచ్చినాయి, గృహజ్యోతి కింద. మరి గృహజ్యోతి పథకంలో భాగంగా 2500 రూపాయలు ఇప్పుడు ఏదైతే మనకు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయో దాని సందర్భంగా అప్డేట్లు ఇచ్చింది ప్రభుత్వమే. అప్డేట్ ఇచ్చిన తర్వాత వీడియోలు చేసి ప్రచారం జరుగుతున్న వేళ కొంతమంది అయితే డైరెక్టు డబ్బులే మీ అకౌంట్లో పడ్డాయి, చెక్ చేసుకోర్రి అని అంటే చెక్ చేసుకోరా, అలా జరిగింది. సరే, అది పక్కన పెడితే 2500 మొన్న మనం మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడినప్పుడు చాలామంది, దాదాపు 72 మంది కామెంట్ చేశారు. 72 మంది కామెంట్లు ఏముందంటే, ఫ్రీ బస్సు ఎందుకు, ఫ్రీ బస్సు తోటి నెలకు 4000 కోట్లు 5000 కోట్లు ఆర్టీసీకి పెట్టుబడి తప్పితే ఎవరికి ఉపయోగం లేదు. అదే 2500 ప్రతి మహిళకు, ఎవరైతే వీళ్ళు చెప్పినటువంటి 55 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల ఆడబిడ్డ వరకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారో వాళ్ళందరికీ ఇస్తే, అంటే ప్రతి ఇల్లు ఒక తిరిగి ఉండదు, ఒక్కొక్క ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉంటుంది. అలాంటి ఇండ్లు కూడా తెలంగాణలో ఖచ్చితంగా ఉన్నాయని చెప్పింది నేను. తెలంగాణలో ఇప్పటికి కూడా ఈ 2025లో కూడా 3 పూటలు తినే కుటుంబాలు చాలా తక్కువగా ఉన్నాయి. దాదాపు 20% కంటే ఎక్కువ కుటుంబాలు 3 పూటలకు అన్నానికి నోచుకోలేకపోతున్నాయి. అంటే 3 పూటలు బువ్వ తినలేకపోతున్నాయి అని చెప్పవచ్చు. మరి అలాంటి కుటుంబాలను ఈ 119 మంది ఎమ్మెల్యేలు పట్టించుకుంటున్నారా? ఓకే, ప్రతిపక్షం పక్కన పెడితే ప్రభుత్వమైన పట్టించుకొని వాళ్ళ గురించి, అంటే ఇప్పుడు పెరిగినటువంటి జీవనం శైలి, పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు, విద్యా వైద్యం ఉపాధి అన్నట్టుగా వీళ్ళకి ఏదీ లేక 3 పూటల అన్నాన్ని కూడా నోచుకోలేరు. కొన్ని గ్రామాలలో మూల ప్రాంతాల్లోకి మీరు వెళ్ళి చూడుర్రి, ఇది నిజము కాదు అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఈ 2500 అప్డేట్ గురించి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇగో, ప్రతి మహిళ ఖాతాలో 2500, పోస్ట్ ఆఫీస్ వద్ద క్యూ కట్టిన మహిళలు ఎక్కడంటే, ఇది ఎక్కడ జరిగింది, 2500 రూపాయల కోసం క్యూ కట్టిరట. నిజంగా 2500 రూపాయలు మీ ఖాతాలో పడ్డాయి అని కొంతమంది ఫేక్ గాలు ఉంటారు. ఫేక్ న్యూస్ చెప్పేసరికి నిజమే అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక పథకము వృద్ధాప్య పింఛని, అలాగే మహాలక్ష్మి పథకం 2500. ఈ 2 పింఛన్ల కోసం 2 కళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రం అంతా. అప్పుడు దీని గురించి వార్త వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ప్రభావితం చేసేపటికి వాళ్ళు ఏం చేసారు, పోస్ట్ ఆఫీస్ కాడికి వెళ్ళారు. ఇక చూడు, క్యూ కట్టిన మహిళలు పోస్ట్ ఆఫీస్ వద్ద. నేటి సమాజంలో అబద్ధపు సమాచారాలు వేగవంతంగా వ్యాప్తి చెందుతున్నాయని, దీనివల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయని ఈ కథనం వివరిస్తుంది. తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 పోస్ట్ ఆఫీస్ ఖాతా ద్వారా జమ చేస్తున్నారనే తప్పుడు వార్త హన్మకొండ జిల్లాలో కలకలం రేపింది. ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రాకముందే మహిళలు పోస్ట్ ఆఫీసుల వద్ద బారులు తీరారు. ప్రచారం ప్రజలను అయోమయానికి గురి చేసింది. దీనిపైన పోస్ట్ ఆఫీస్ అధికారిని వివరణ కోరగా ఏమన్నారో తెలుసా? హన్మకొండ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన. అయితే కాంగ్రెస్ పార్టీ
తమ ఎన్నికల మేనిఫెస్టోలో తదుపరి 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. దీని కింద ప్రతి నెల అర్హులైన మహిళలకు 2,500 సహాయం అందించాలన్నది ప్రతిపాదించింది. ఇంకా ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు కాలేదు. 2,500 చెల్లించే ప్రక్రియ ఇంకా ప్రారంభం కానప్పటికీ దీనిపైన వచ్చిన తప్పుడు ప్రచారం మహిళలకు పోస్ట్ ఆఫీస్ వద్దకు పరుగులు తీసేలా చేసింది. ఇందులో దరిద్రం ఏంటంటే పాపం ఇందులో బాలింతలు వృద్ధులు సైతము గంటల తరబడి ఎండలో నిల్చున్నారు. ఇది ఘోరమైన విషయం. బాలింతలు వృద్ధులు ఇంకా దివ్యాంగులు ఎవరైనా ఉంటే కూడా అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి పోస్ట్ ఆఫీస్ వద్ద నిల్చుంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకొని వీడియోలు పెట్టడము, పోస్టులు పెట్టడము, ట్విట్టర్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మన ఫేస్బుక్లో కావచ్చు, ఇంకా చూసుకుంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, దేనిలో మీరు పోస్ట్ చేసినా ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఆకలితో ఉన్న వాళ్ళకు అన్నం పెడతా అంటే ఆశ, కొడుతా అంటే భయం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క పింఛనీల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దీని గురించి తప్పుడు ప్రచారం చేయడము కరెక్ట్ కాదు. మరి ప్రభుత్వం అన్నా చొరవ తీసుకొని ఖచ్చితంగా వీళ్ళిగో 6 గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం ఎంతో ప్రతిష్టాత్మకమైనది అని చెప్తా ఉన్నారు. దీనిలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ పథకం 2023 డిసెంబర్ 9 నాడు ప్రారంభమైంది. లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుంది. దీంతో పాటు అర్హులైన రేషన్ కార్డుదారులకు గృహజ్యోతి పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి 500 గ్యాస్ సిలిండర్ అందించే పథకం ఇది. దీంతో పాటు ప్రతి నెల 2,500 పథకం సహాయం అందించే పథకం కూడా. ఇక్కడ చూసుకుంటే గ్యాస్ సిలిండర్ 2,500 రెండు ఫెయిలే. 500 గ్యాస్ సిలిండర్ పైసలు ఎవరికైనా పడుతున్నాయి సబ్సిడీ? ఎవ్వరికి పడతలే. అదొకటి. 2,500 రూపాయల గురించి 2023 నుంచి 2025 డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతూ ఉంటాయి. ఇప్పటికీ ఎవరికి ఇచ్చింది పోలే, పోయింది పోలే. ఇంకా వీళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు ఎన్నో కార్యక్రమాలు. దీని గురించి స్థానిక ఎన్నికల సందర్భంగా ప్రజలు మాయమాటలు చెప్పి ప్రభావితం చేయకుండా ఎవరు కూడా వేరే వాళ్ళు కూడా వీడియోలు చేసేవాళ్ళు కావచ్చు, పోస్టులు పెట్టే కావచ్చు, ప్రజలను ప్రభావితం చేసి పరుగులు పెట్టించే పనులు చేయకండి. తప్పుడు ప్రచారం వల్ల ప్రజలు ఆగమవుతూ ఉంటారు. మీకు తెలిస్తే చెప్పుర్రి, లేకపోతే లేదు. కానీ కరెక్ట్గా మనకు తెలిసినప్పుడే. కాకపోతే ప్రభుత్వం ఏదన్నా చేస్తూ ఉంది అంటే ఆ తప్పును కరెక్ట్గా వేలెత్తి చూపే ధైర్యం ఉంటే వీడియోలు చేయాలి, లేకపోతే లేదు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు దాదాపు దగ్గరికి వస్తూ ఉంది. 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకము, 12 కేటగిరీల పింఛన్లు ఇవన్నీ మంజూరు చేయాలని ప్రజల తరపున. ఎందుకంటే ప్రశ్న ఇన్ వన్, మనం ప్రశ్నించుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ సీఎం గారు కానీ వాళ్ళు ప్రశ్నించుకొని ఎన్నికల్లో గెలవక ముందు ఎంత ఆతృతతోటి ఆకలితోటి మాట్లాడిర్రు. ఇప్పుడు ఆకలితోటి ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రజల ఆవేదన అర్థం చేసుకొని తొందరగా మీరు ఇవన్నీ మంజూరు చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.